బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ కోపంతోన, నాగార్జున కోపంతోన ఈయన ఎలిమినేట్ చేశారనేది అయితే మనకు తెలియాలి. అయితే ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అయితే చాలామంది అంటున్నారు. ఎందుకంటే గత సీజన్‌లో చూసుకుంటే గనక ఖచ్చితంగా చాలామంది బిగ్ బాస్‌ని తిట్టడం జరిగింది. అయితే అభయ్ చాలా చిన్న చిన్న మిస్టేక్సు అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అంటే ఒక డేలో జరిగింది మొత్తం ఒక వీడియో చేసి చూపించి అబ్బాయికి రెడ్ కోట్ ఇవ్వడం అయితే మాత్రం నిజంగా ఇది బయాస్డ్ అంటున్నారు. అయితే అబ్బాయి మాట్లాడిన పాయింట్స్ అయితే చాలా కరెక్టు. అయితే తెలంగాణ ఓట్స్లో అవి మాట్లాడటం చాలామందికి కొంచెం అర్థం కాకపోవడం వల్ల అది బూతులుగా వినబడ్డాయి. అబ్బాయి అయితే మాత్రం మనం ఒక ఏదైనా బాధగాని వేసుకుంటే చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే ఒకటికి రెండు డైలాగులు వేస్తాం కదా, అలా ఆ రీతిలో వేసాడు తప్ప కావాలని ఖచ్చితంగా బిగ్ బాస్ని అయితే తిట్టలేదు అని అయితే చాలామంది అంటున్నారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. ఖచ్చితంగా అభయ్‌ని కావాలనే ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే అభయ్ ఉంటే ఖచ్చితంగా పాయింట్స్ మాట్లాడతాడు, బిగ్ బాస్ని కూడా వదలడు అనేది అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అభయ్ వారం రోజులు ఆడలేదు, సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు, ఇదే వంతుగా బిగ్ బాస్ని తిట్టాడు అని పంపించేశారు. కానీ అదే మణికంఠ అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు కౌగిలించుకుంటున్నాడు. ఒకరోజు విష్ణుప్రియని కౌగిలించుకున్నాడు, ప్రేరణను కౌగిలించుకున్నాడు. యస్మి అయితే నేను ఇది చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను బిగ్ బాస్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కౌగిలించుకునే విధానంలో. అలాగే ఇక యస్మిన్ అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక సోనియాని అయితే టాస్క్ మధ్యలోంచి లాక్కుపోయి కూడా కౌగిలించుకున్నాడు. అవన్నీ చూపించకుండా కేవలం నాగార్జున గారి సీక్రెట్ రూమ్లోకి పిలిచి మరీ ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి అలా అయితే మణికంఠకు కూడా రెడ్ కార్డ్ ఇవ్వాలి కదా, గత సీజన్లో ఎవరికి ఇవ్వలేదు కదా. ఈయన రెడ్ కార్డ్ ఇచ్చినట్టు ఇచ్చి రెడ్ కార్డుతో ఎలిమినేట్ చేయకుండా ఓటింగ్తో ఎలిమినేట్ అయ్యాడని చూపించారు. ఇది నిజంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషను. రీఎంట్రీ ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ మన అభయ్ నవీన్ అయితే పంపించాలి. ఎందుకంటే ఈయన టాప్ 5 కంటెస్టెంట్ అని అయితే అందరికీ అర్థమవుతుంది. చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఎలిమినేట్ చేయడం అయితే ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ పెట్టండి.